థాయ్ గ్రీన్ కర్రీ రొయ్యలతోటి. రొయ్యలు థాయ్ గ్రీన్ కర్రీ స్టైల్లో చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లో కొన్ని మిరియాలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, చూపించిన విధంగా నిమ్మకాయ తొక్క చిన్న ముక్క, లెమన్ గ్రాస్, అలాగే పచ్చి పసుపు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, తులసి ఆకు, కొత్తిమీర కొంచెం ఎక్కువగా, వెల్లుల్లి, అలాగే గలంగల్ వీటన్నిటిని చూపించిన విధంగా మిక్సీ జార్లో వేసి ఫైన్ గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ లో మనం తయారు చేసిన గ్రీన్ పేస్ట్ మిశ్రమాన్ని వేసి దాంట్లో పచ్చితనం పోయేలాగా ఆ రంగు మంచిగా మెరిసేలా దాంట్లో కుక్ చేసుకోండి. లైట్ గా కుక్ చేసి ఆ నీళ్లంతా ఆవిరై చిక్క పడుతున్నప్పుడు ఇందులో కొబ్బరి పాలు చూపించిన విధంగా వేసి కుక్ చేస్తూ మనకు కావలసిన కన్సిస్టెన్సీ తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు కొంచెం పంచదార, కొంచెం ఉప్పు కూడా వేసి టేస్ట్ చెక్ చేసి ఇందులో రొయ్యలు, బ్రొకోలీ, అలాగే బేబీ కార్న్ వేసి లైట్ గా కుక్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత పువ్వుల స్టైల్లో కట్ చేసిన క్యారెట్, క్యాప్సికమ్, అలాగే కొంచెం తులసాకు కూడా వేసి కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్ వేసి లైట్ గా మన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు 1 నిమిషంలో కుక్ చేసుకొని వేడిగా దీన్ని అన్నంతో వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన థాయ్ గ్రీన్ కర్రీ, అది కూడా రొయ్యలు వేసి చేసుకుంటే.